గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ A2గా ఉన్నాడు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PSCF అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడుగా ఉన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం ఆరుగులనులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ A2గా ఉన్నాడు. ఉంగుటూరు మండలం తేలప్రూలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PSCS అధ్యక్షుడు కాసనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడుగా ఉన్నారు.